హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం ఈరోజు వచ్చేసి ఇంబ్యాలెన్స్ లేదా ఫెయిర్ వాల్యూ గ్యాప్ గురించి తెలుస్తున్నాం. ఫెయిర్ వాల్యూ గ్యాప్ని ఎస్ఎంసీలో షార్ట్కట్లు ఏమంటారండి, ఎఫ్విజి అంటారు. సో ఈ వీడియోలో పెట్టే ఎఫర్ట్ కనుక మీకు ఏ క్షణాన్ని నచ్చిన వీడియోని అయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. ఇంబ్యాలెన్స్ అంటే ఏం లేదండి, ఏదైనా మార్కెట్ ఉంది మీది ఉండి కిందికి ఈ విధంగా ఫాలో అవుతున్నప్పుడు క్యాండిల్ల మధ్య కనుక గ్యాప్ వచ్చినట్లయితే, మరి క్యాండిల్ల మధ్య గ్యాప్ అంటే ఏంటి అనే విషయాన్ని మనం చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ విధంగా ఒక పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది. సో దీని యొక్క రిజెక్షన్ ఇక్కడ ఉంది. సర్వసాధారణంగా మార్కెట్ ఏం చేస్తుంది, కొన్ని సందర్భాల్లో ఈ విధంగా ఎక్స్టర్నల్ హైస్ని ఫామ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, అంటే విక్స్ని ఫామ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. గతంలో ఉన్న క్యాండిల్లోకి మిడిల్లో ఒక క్యాండిల్ వదిలిపెట్టి తర్వాత ఫామ్ అయ్యే క్యాండిల్లో మధ్య ఉన్న ఏదైతే స్పేస్ ఉంటుందో, గ్యాప్ ఉంటుందో దాన్నే సింపుల్గా మనం ఏమంటామండి, ఇంబ్యాలెన్స్ లేదా ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటాం. ప్రైజ్ యాక్షన్ ప్రకారం మనం ఏమంటాం, ప్రైజ్ యాక్షన్ ప్రకారం గ్యాప్స్ అంటాం. అంటే ఇంటర్నల్ క్యాండిల్ గ్యాప్స్ అంటాం, లేకుంటే బయ్యర్స్ మరియు సెల్లర్స్ యొక్క గ్యాప్స్ అంటాం. సో ఈ గ్యాప్స్నే మనం ఏమంటాం అండి, ఇంబ్యాలెన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ ఒక కే అనే క్యాండిల్ ఫామ్ అయింది. సో బేరీ సైడ్ చెప్పుకుంటున్నాం. మార్కెట్ ఏం చేసింది, డీసెంట్గా ఇక్కడ క్యాండిల్ అనేది క్లోజ్ అంటే లో అనేది ఇక్కడ ఫామ్ అయింది. నెక్స్ట్ క్యాండిల్ కొద్దిగా గ్యాప్ అప్ అయింది ఇంటర్నల్గా. సో మార్కెట్ ఇక్కడ హైను ఫామ్ చేసింది, కింద ఫామ్ చేసింది. ఇక్కడ థర్డ్ క్యాండిల్ చూడండి, థర్డ్ క్యాండిల్ యొక్క హై ఏదైతే ఉందో, ఏదైతే ఫామ్ అయిన ఫస్ట్ క్యాండిల్ ఉందో, ఫస్ట్ క్యాండిల్ యొక్క లోని తినలేదు. దాన్ని ఎస్ఎంసీలో మనం ఏమంటాం, మిడిగేట్ చేయలేదు, టచ్ చేయలేదు. ఈ టచ్ చేయకుండా ఫస్ట్ క్యాండిల్ యొక్క లో మరియు థర్డ్ క్యాండిల్ యొక్క హై ఏదైతే ఉందో దీన్నే మనం ఏమంటాం, ఇంబ్యాలెన్స్ అంటాం. ఏమంటాం అంటే ఇంబ్యాలెన్స్ అంటాం. కొందరు ఎక్కడ మిస్టేక్ చేస్తారో అనే విషయాన్ని కూడా చూద్దాం. సో మార్కెట్ ఏం చేసింది, హ్యాపీగా కిందికి వెళ్ళింది. నెక్స్ట్ ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది. ఇంకా నెక్స్ట్ క్యాండిల్ యొక్క హై, థర్డ్ క్యాండిల్ యొక్క హై. సో మధ్యలో ఒక క్యాండిల్ వదిలిపెట్టి బిఫోర్ క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉందో దీన్ని మనం ఏమంటాం, ఇంబ్యాలెన్స్ అంటాం. ఏమంటాం, ఇంబ్యాలెన్స్ అంటాం. ఈ ఇంబ్యాలెన్స్ ఫామ్ అయిన తర్వాత సర్వసాధారణంగా స్ట్రాటజీ ఏంటంటే, ఈ లోకి వచ్చి అంటే ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గ్యాప్లోకి వచ్చి మార్కెట్ అనే రిటర్న్లో మళ్ళీ ఒక క్యాండిల్ క్లోజ్ అవుతుందో ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటాం, క్యాండిల్ హైలో స్టాప్ లాస్ అని పెట్టుకుంటాం. ఒరిజినల్ స్ట్రాటజీ ఇది. దీని ప్రకారం హ్యాస్ ఫర్ ప్రైజ్ యాక్షన్ ప్రకారం, హ్యాస్ ఫర్ క్యాండిల్ సైకాలజీ ప్రకారం, ఎస్ఎంసీ ప్రకారం దీన్ని మనం ఏమంటున్నాం అని చెప్తున్నాను, ఇంబ్యాలెన్స్ లేదా ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటున్నాం అని చెప్తున్నాను. ఇక్కడ చూడండి, మరి ఎప్పుడు కాదు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూద్దాం. సో మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ హైను ఫామ్ చేసింది. తర్వాత ఈ క్యాండిల్ యొక్క లోని నెక్స్ట్ క్యాండిల్ ఏం చేసిందండి, తినడం జరిగింది, అంటే థర్డ్ క్యాండిల్ తిన్నది. దీన్ని ఇక్కడ మనం చూసినట్లయితే గ్యాప్ బిట్వీన్ ఏ క్యాండిల్ అంటే ఏ క్యాండిల్ అండ్ లో, ఏ క్యాండిల్ యొక్క లో అండ్ ఎన్ క్యాండిల్ యొక్క హై అంటే ఎన్ క్యాండిల్ యొక్క హై ఏం చేసింది, ఏ క్యాండిల్ యొక్క లోని తినడం జరిగింది, మిటిగేట్ చేయడం జరిగింది. ఎస్ఎంసీలో దాన్ని ఏమంటాం, మిటిగేట్ అంటాం, అంటే మిటిగేటెడ్ అంటాం. సో దాన్ని ఏమంటాం మనం, నో ఇంబ్యాలెన్స్ క్యాండిల్ అంటాం. ఓకే, ఈ పాయింట్ అందరికీ అర్థమైందని భావిస్తున్నా. ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో కే అనే క్యాండిల్ ఉంది, ఇక్కడ లోన్ ఫామ్ చేసింది, మధ్యలో ఒక క్యాండిల్ ఉంది. ఏంటది, హెచ్ అనే క్యాండిల్ ఏం చేసింది, కే అనే లోని మిటిగేట్ చేయడం జరిగింది. అందువల్ల ఇది ఏం కాదు, ఇంబ్యాలెన్స్ కాదు, లేకుంటే ఏంటది వ్యాలిడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ కాదు. నెక్స్ట్ ఇక్కడ ఒక క్యాండిల్ లో ఫామ్ చేసింది, ఇక్కడ ఫామ్ చేసింది. అంటే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో, అంటే మనకు ఇక్కడ కనబడుతున్న హెచ్ క్యాండిల్ యొక్క లో ఏదైతే ఉందో దీన్ని కనుక మార్క్ చేసుకోండి. హెచ్ క్యాండిల్ యొక్క లో అనేది ఇక్కడ ఉంది. తర్వాత ఫామ్ అయిన క్యాండిల్ యొక్క లో అనేది హెచ్ క్యాండిల్ కంటే బిఫోర్ ఉన్న క్యాండిల్ లోని ఏం చేయలేదు, మిటిగేట్ చేయలేదు, తినలేదు, టచ్ చేయలేదు. సో ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇది ఏమవుతుంది, ఒక ఇంబ్యాలెన్స్ ప్లేస్ అవుతుంది. మనం ప్రైజ్ యాక్షన్ ప్రకారం ఏమవుతుంది, గ్యాప్ వాల్యూ అవుతుంది. సో ఎస్ఎంసీ ప్రకారం ఇంకో పరిభాషలో ఏమంటాం, ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనడం జరుగుతుంది. సో మార్కెట్ మళ్ళీ మీదికి వెళ్ళింది. సో హై ఇక్కడ ఫామ్ చేసింది, నెక్స్ట్ క్యాండిల్ తిన్నది, నెక్స్ట్ క్యాండిల్ యొక్క లో అనేది ఇక్కడ ఉంది, ఈ క్యాండిల్ అనేది ఇక్కడ తినడం జరిగింది. సో ఇక్కడ గ్యాప్ అనేది ఏర్పడింది కనుక ఇది ఏమవుతుంది, వ్యాలిడ్ అంటే వ్యాలిడ్ ఇంబ్యాలెన్స్ క్యాండిల్ అంటే ఇంబ్యాలెన్స్ క్యాండిల్. సింపుల్గా ఇంబ్యాలెన్స్ అంటే ఏం చెప్పుకోవాలి, బయ్యర్స్ సెల్లర్స్ మధ్య యుద్ధం జరిగినప్పుడు అక్కడ బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ అంత ఉండాలి,
సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఉండాలి. వాట్ ఈస్ ఇండికేట్ దట్, అక్కడ ఏం ఇండికేట్ చేస్తా అంటే ఏంటిది, సెల్ సైడ్ కనుక ఇంబ్యాలెన్స్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే, ఎక్కడంటే సెల్ సైడ్ కనుక ఇంబ్యాలెన్స్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే, గ్యాప్ కనుక ఫామ్ అయితే ఇక్కడ సెల్లర్స్ యొక్క స్ట్రెంత్ ఎక్కువ ఉన్నదని, ఒకవేళ బై సైడ్ కనుక ఫామ్ అయినట్లయితే, ఎక్కడంటే బై సైడ్ కనుక ఫామ్ అయినంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, బయ్యర్స్ యొక్క స్ట్రెంత్ ఉన్నది అర్థం చేసుకోవాలి. యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ ప్రకారం ఈ గ్యాప్స్ అనేవి ఏమవుతాయి, ఒక సపోర్ట్గా ఒక రెసిస్టెన్స్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ పాయింట్ అర్థమైంది, ఇది ఒక ఏంటంటే ఇంబ్యాలెన్స్ అనే విషయం అర్థమైంది. ఇక ఇది తిన్నదా మార్కెట్ అని మిటిగేట్ చేయలే, ఇక్కడ ఏం చేసింది, వచ్చి తిన్నదా, తినలేదు. అంటే మార్కెట్ కిందికి వెళ్ళి ఈ లెవెల్లోకి వచ్చి మళ్ళీ ఎప్పుడైతే రిటర్న్లో ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుందో క్యాండిల్ లోలో ఎంట్రీ, క్యాండిల్ హైలో స్టాప్ లాస్. నెక్స్ట్ సినారియోలో కనుక చూసినట్లయితే ఇక్కడ కే క్యాండిల్ ఉంది, క్యాండిల్ ఒక ఫ్రీ ఉంది. ఇక్కడ ఏం చేసింది మార్కెట్ అనేది, అంటే మార్కెట్ అనేది ఏం చేసింది, ఒక ఇంబ్యాలెన్స్ని ఏర్పాటు చేసింది. అంటే కే క్యాండిల్ యొక్క లో, హెచ్ క్యాండిల్ యొక్క హై మధ్య ఏం చేసింది, ఒక ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసిన తర్వాత ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలని చెప్పాను, మార్కెట్ మిటిగేట్ చేసి మీదికి వెళ్ళినా కూడా ఈ ఇంబ్యాలెన్స్ కింద, ఇది గుర్తుంచుకోవాలి, ఇంబ్యాలెన్స్ కింద డీసెంట్ క్యాండిల్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో గో ఫర్ సెల్ సైడ్ ఎంట్రీ. సింపుల్గా ఇంబ్యాలెన్స్ అంటే ఏంటిది, ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది, ఎప్పుడు వ్యాలిడ్ కాదు. మరి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటిది, 1, 2 క్యాండిల్ క్లోజ్ అయినాయి అంటే దీని మీద డీసెంట్ క్యాండిల్, ఈ క్యాండిల్ క్లోజ్ అయింది. క్లోజ్ అయిన ఇమ్మీడియట్గానే చేయాలి. ఇట్లా మొత్తం మార్కెట్ మీదికి వెళ్ళి మళ్ళీ కిందికి వస్తా అంటే ఇక్కడ కాదు. ఆ పాయింట్ గుర్తుంచుకోండి. ఓకే, క్లియర్గా అందరికీ అర్థమైందని భావిస్తున్నా. సో మార్కెట్లో ఇక్కడ ఏమి ఏర్పడింది, మళ్ళీ ఒక ఇంబ్యాలెన్స్ అనేది ఏర్పడింది. ఏమేర్పడింది, ఇంబ్యాలెన్స్ క్యాండిల్ అనేది ఏర్పడింది. ఇప్పుడు మనం అంతా చెప్పుకుందాం ఎటు సైడ్ ఉంది, బేరీస్ సైడ్ సినారియోలు చెప్పుకుందాం. బై సైడ్ సినారియోలు చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చెప్పుకున్న తర్వాత 1-2 ఎగ్జాంపుల్స్ని చూడడానికి కూడా ప్రయత్నం చేద్దాం. బై సైడ్ ఏం చేయాలి, మార్కెట్ అనేది అంటే ఇట్లా డీసెంట్ క్యాండిల్ ఫామ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఏదైతే ఫస్ట్ క్యాండిల్ యొక్క హై ఏదైతే ఉందో థర్డ్ క్యాండిల్ యొక్క లో అనేది టచ్ చేయకుండా ఉంటాయి. ఈ గ్యాప్ని మనం ఏమంటాం, బుల్లిష్ సైడ్ ఇంబ్యాలెన్స్ లేదా బుల్లిష్ సైడ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటాం. సింపుల్గా ఎఫ్ఈజీ అంటాం. ఏమంటాం, ఎఫ్ఈజీ అంటాం. సో దీన్ని ఇక్కడ మీరు కనుక చూసినట్లయితే కే యొక్క హై, హెచ్ యొక్క లో మధ్యలో ఉన్న పార్ట్ ఏదైతే ఉందో దీన్ని ఏమంటాం, ఇంబ్యాలెన్స్ అంటాం. సో మార్కెట్ మీదికి వెళ్ళి ఈ లెవెల్ని టచ్ చేసింది, ఇక్కడ టచ్ చేయలేదు. టచ్ చేయకుండా ఉన్నది అంటే ఈ లెవెల్కి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నట్టు. అంటే నెక్స్ట్ మార్కెట్ కిందికి ఫాలో అవుతున్నప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి మార్కెట్ రివర్సల్ కావడానికి అవకాశం ఉంటుంది. అక్కడ మార్కెట్ బై సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు తీసుకోవాలన్న విషయం ఆల్రెడీ చెప్పుకుందాం కదా. సో మార్కెట్ మీదికి వెళ్ళింది, ఇక్కడ ఏ ఫామ్ అయింది, ఇక్కడ ఎన్ ఫామ్ అయింది, ఇక్కడ ఇది తిన్నది కనుక ఏమైంది, ఇది ఇంబ్యాలెన్స్ కారు. ఆల్రెడీ ఇక్కడ ఏం చేసింది, మిటిగేట్ చేసేసింది, తినేసిన దాన్ని వదిలిపెడతాం. నెక్స్ట్ ఇక్కడ పాయింట్ చూడండి, అంటే ఇక్కడ కే ఉంది, సో ఇక్కడ హెచ్ ఉంది, ఇది కాదు. ఇక్కడ ఈ క్యాండిల్ యొక్క హెచ్ యొక్క క్యాండిల్ యొక్క బిఫోర్ ఉన్న క్యాండిల్ యొక్క హై చూడండి, హెచ్ క్యాండిల్ తర్వాత ఫామ్ అని యొక్క లో చూడండి. ఇదేంటిది, మార్కెట్ అన్నది ఇక్కడ ఏం చేసింది, ఒక ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేసింది. మార్కెట్ మీదికి వెళ్ళి ఈ పాయింట్ని ఏం చేసింది, మిటిగేట్ చేసింది. సో ఇది ఒక ఇంబ్యాలెన్స్ ప్లేస్. ఇక్కడ మనం అయితే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఏం పెట్టుకుంటాం, స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఈ విషయాన్ని మీరు ఏం చేయండి, లైవ్లోకి వెళ్ళండి. అంటే లైవ్లోకి వెళ్ళి దాన్ని ప్రాక్టీస్ చేయడానికి చూడండి. సో మనకి కనుక చూసినట్లయితే ఇంట్రాడేలో కనుక చూసినట్లయితే 1 minute చేస్తారు, 5 minutes చేస్తారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను మాత్రం వ్యక్తిగతంగా ప్యూర్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ వ్యక్తిగతంగా అంటే నేను 1 minute or 5 minutes టైం ఫ్రేమ్లో చేయడానికి ఎక్కువ చేస్తాను. సో మార్కెట్ ఏ క్యాండిల్ యొక్క హై అండ్ ఎన్ క్యాండిల్ యొక్క లో, అంటే ఇక్కడ ఏముంది, ఒక ఇంబ్యాలెన్స్ ఉంది, అన్మిటిగేటెడ్గా ఉంది. దీన్ని ఏది తినలేదు, ఏది టచ్ చేయలేదు. అంటే ఇలా వెళ్ళిన మార్కెట్ ఇక్కడిక్కడ తిరిగి ఇక్కడికి వచ్చి ఎప్పుడైతే ఇక్కడ ఏంటిది ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అవుతుందో దాని హైలో ఎంట్రీ తీసుకుంటాం, లోలో స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం. క్లియర్గా అర్థమైందని భావిస్తున్నా. ఇంకొక ఎగ్జాంపుల్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఏంటంటే కే అనేది ఇక్కడ ఫామ్ అయింది. సో హెచ్ అనేది క్యాండిల్ యొక్క లో ఇక్కడ ఉంది. ఇక్కడ ఏం చేసింది, మార్కెట్ అంటే ఒక ఇంబ్యాలెన్స్ని ఏర్పాటు చేసింది, మిటిగేట్ చేసింది. మార్కెట్ మీదికి వెళ్ళి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తే దీన్ని రెస్పెక్ట్ చేయం, ఫస్ట్ కాన్నే రెస్పెక్ట్ చేస్తాం. ఏం చేస్తాం, ఫస్ట్ కాన్నే రెస్పెక్ట్ చేస్తాం. ప్లీజ్ నోట్. ఓకే, మార్కెట్ మళ్ళీ ఇక్కడ ఏఎన్ అంటే ఇంబ్యాలెన్స్ అనేది ఫామ్ చేసింది. కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మార్కెట్ ఏం చేసిందండి, మార్కెట్ కిందికి వచ్చింది, మీదికి వెళ్తాము. ఇంటర్నల్గా ఏం ఫామ్ అయినా మనకు సంబంధం లేదు, గుర్తుంచుకోండి. సో ఇక్కడ క్యాండిల్ యొక్క లో, సో ఇక్కడ హై ఇక్కడ ఉంది,
ఈ మధ్యలో ఏదైతే ఉందో స్పేస్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ ఏమైంది అంటే మిడిగేటెడ్ జస్ట్ బిలో, అంటే ఇక్కడ ఉన్న అంతా మిడిగేట్ చేసింది, మార్కెట్ మీదికి వెళ్ళింది. సో ఎగ్జాక్ట్ అదే లెవెల్కి వచ్చి మార్కెట్ ఏం చేసింది, ఫామ్ అయింది, గో ఫర్ లాంగ్ సైడ్ ఎంట్రీ, సింపుల్గా చెప్పాలి అంటే. సో మార్కెట్ మీదికి వెళ్ళింది, సో ఇక్కడ మిడిగేట్ చేసింది, ఇంబ్యాలెన్స్ ఇక్కడికి వచ్చింది, ఎప్పుడైతే గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందో సెల్ సైడ్ ఎంట్రీ. సో దీన్ని ప్రాక్టికల్గా చెప్పడానికి ప్రయత్నం అనేది చేద్దాం నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియోలో మాత్రం విషయం అర్థమైందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. జై హింద్, శుభదినం.